టైం నేనైతే మ్యాక్సిమం టిఫిన్స్ చేస్తాను. నాన్ వెజ్ లేనప్పుడు. నాన్ వెజ్ ఉంటే రైస్, లేదు అని అంటే ఏమైనా స్పెషల్ కర్రీస్ ఉన్నా సరే, అన్నం తినాలి అనిపించిన అలాంటి టైంలో మాత్రం రైస్ వండుతాను. బట్ ఇప్పుడైతే ఫుల్గా ఆకలిస్తుంది. టైం వచ్చి 6:30 6:40 అలాగే అవుతుంది అనమాట. ఆయన కూడా బాగా ఆకలిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 6:30 7 కల్లా డిన్నర్ చేసేస్తాం కాబట్టి ఈరోజు అయితే చాలా చాలా ఆకలిస్తుంది. అలా అని చెప్పి అన్నం తినబుద్ధి కావట్లే, ఏ టిఫిన్స్ కూడా తినాలి అనిపించట్లేదు. సో కిచెన్లోకి అయితే వచ్చేసిన. ఏదైనా కొంచెం స్పెషల్గా అప్పటికప్పుడు కొంచెం తొందరగా అయ్యేది, ఎందుకంటే బాగా ఆకలిస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయ్యేదైతే కొంచెం ఆకలి తీరుద్ది కదా, అందుకని చెప్పేసి చూస్తే ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉండే. సో పన్నీర్ అయితే నేను ఇట్లా కట్ చేసి పెట్టేసేసుకున్నా. పన్నీర్ పలావ్ చేద్దామని చెప్పేసి స్టవ్ మీద మూకుడు పెట్టేసిన. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని, నేను దీంట్లోకి అయితే ఎక్కువ బిర్యానీ మసాలా అవన్నీ యాడ్ చేయట్లేదు. నేను దీంట్లోకి అయితే ఏలక్కాయ, లవంగా అవన్నీ ఏవి యాడ్ చేయట్లేదు. జస్ట్ బిర్యానీ ఆకులు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకున్నా. దీంట్లోకి నేను బిర్యానీ సామాను ఎందుకు యాడ్ చెయ్యట్లే అంటే, నేను అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్న మసాలా ఉంది, అదే యాడ్ చేసేస్తా ఫైనల్గా. దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి, అలాగే ఒకటే స్పూన్ కారము, పసుపు, సాల్ట్, ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, ఒక్కసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్, నేను దీంతో 1 గ్లాస్ రైస్ తీసుకున్నా, అందుకని 2 గ్లాసెస్ వాటర్. చిన్న చెంపు ఇది, గ్లాస్ కాదు. ఒక్కసారి కలిపి ఉప్పు కారం ఒక్కసారి టేస్ట్ చేసేసుకుంటే మరగబెట్టిస్తే అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి కొద్దిగా మంట అయితే పెంచుకున్నా, తొందరగా మరుగుతుందని చెప్పి. ఇదైతే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బాక్స్ నిండా నిండిపోయింది అసలు. యాక్చువల్గా నిన్ననే చేయాలి, బటర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ నిన్న కుదరలేదు. ఇంకా ఇప్పుడు మా చిన్ని బాబుని పడుకోబెట్టేసి వచ్చి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ప్రాసెస్ అయితే చేయడము. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకుంటా. అలాగే వాటర్ అయితే కూల్ వాటర్ పెట్టి పక్కన పెట్టేసేసుకున్నా బటర్ చేయడం కోసమని. ఇదైతే స్టార్ట్ చేద్దాం. ఇది ఎక్కువ టైం కూడా బటర్ అవ్వడానికి, ఎలాగో మిక్సీలోనే కాబట్టి వేసేది తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడైతే బటర్ చేసి పక్కన పెట్టేస్తా. ఆల్మోస్ట్ ఎసరు వచ్చేస్తుంది. ఎంతసేపు బట్టలే పెద్ద మంట పెట్టే వాటికి తొందరగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం పక్కనే ప్యారల్గా రైస్ అయితే కడిగేసి పెట్టేసుకున్నా. మామూలు రైసే, పలావ్ రైస్ అయితే ఏం కాదు. సో ఈ రైస్ని వాటర్ వంపేసి అందులో యాడ్ చేసేసుకోవాలి.
పెట్టేసేసిన ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఎక్కువ లేదు. మంట అయితే మామూలుగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను, మీడియం టు హై మధ్యలో. కాకపోతే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసిన, ఎందుకంటే ఫుల్ ఆకలేసిస్తుంది, మళ్ళీ విజిల్ పోవడానికి టైం పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే విజిల్ త్వరగా వస్తుందని చెప్పేసి. కొంచెం తక్కువ క్వాంటిటీలో రైస్ కాబట్టి ఆవిరి హై ఫ్లేమ్లో పెట్టాను కదా, విజిల్ చాలా త్వరగా వచ్చింది. ఒక 2 విజిల్స్ వచ్చి మొత్తం విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నా. మ్యాక్సిమం రైస్ అయితే విజిల్ అంతా పోయే కూడా వెయిట్ చేస్తాను. అదే పప్పు కానీ కర్రీస్ కానీ అయితే మాత్రం నేను విజిల్ పైకి అనేసి తీసేస్తాను తప్ప రైస్కి మాత్రం తీయను. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు తెలియక అలా తీసేస్తే రైస్కి కింద అడుగున వాటర్ ఉంటాయి కదా, అవి అలాగే కొంచెం వాటర్ అనిపించింది అనమాట రైస్కి. అలా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఒకవేళ అన్నం మిగులుతుంది అనుకున్నప్పుడు పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ అనిపించాయి. సో అందుకని రైస్కి మాత్రం ఈ విజిల్ అంతా పోయే వరకు వెయిట్ చేసి తీస్తానమాట. తీసిన వెంటనే అన్నం అంతా ఇలా పొడి పొడిగా చేసేస్తున్నా, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోతుంది అన్నం అంతా. అది వచ్చేసి ఇద్దరికి. ఆల్రెడీ పిల్లల వరకు అయితే నేను వైట్ రైస్ వండేసా, ఎందుకంటే నేను ముందే అనుకున్నాను అనమాట, నేను కొంచెం స్పైసీగా చేసుకుందాము, ఈ మధ్య కొంచెం చప్పగా అయిపోయినాయి కర్రీస్ అన్నీ పిల్లల కోసం అని చెప్పి, అందుకని కొంచెం స్పైసీగా చేద్దాము అన్నట్లు వైట్ రైస్ అయితే వండాను. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు తినలేకపోతే కొంచెం వైట్ రైస్ కొంచెం పులావ్ 2 కలిపి పెట్టేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అంత స్పైసీనెస్ తెలీదు. లేకపోతే ఓన్లీ పులావ్ పెట్టేసి పెరిగేసినా సరే తెలుస్తుంది ఆటోమేటిక్గా, తినలేరు అనమాట. ఇంకా మా పెద్దోడైతే అస్సలు తినలేడు. మా చిన్ని బాబానే కనీసం కొంచెం స్పైసీ తింటాడు, కానీ మా పెద్దోడు అసలు తినడు. సూపర్ ఉంది, ఇంకా వేడిగా ఉంది కదా, ఇంకా బాగుంది టేస్ట్ అయితే. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే రాదు మళ్ళీ ఇంత టేస్ట్. కొద్దిగా అది కూడా ఫాస్ట్గా చేసినప్పుడు బాగుంటుంది. దీనికి 2 కారణాలు ఉంటాయి. కొంచెం క్వాంటిటీ, ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. సూపర్ ఉంది, స్పైసీగా. ఈ మధ్య స్పైసీ కూడా తగ్గించి చాలా తక్కువైపోయింది పిల్లల వల్ల, అందుకని చెప్పి ఇప్పుడైతే కొద్దిగా స్పైసీగా చేసేసుకున్నాం. ఇంకా వేడిగా ఉంది. ఇంకా చాలా రోజుల తర్వాత కొంచెం స్పైసీగా తింటున్నాను కదా, సూపర్గా కుదురుండే అనమాట. ఇంకా పెట్టుకుందంతా తినేసా, ఇంకా బాగా తినాలి అనిపించేస్తుంది. అందుకని చెప్పి మళ్ళీ పట్టుకొని వచ్చి మరి కూర్చొని తింటున్నాను అనమాట. అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఒక్కొక్కసారి హడావుడిగా చేసిన కర్రీస్ అయినా సరే, ఇలా హడావుడిగా త్వరగా చేసిన వంట అయినా సరే, అదేంటో తెలీదు అంత బాగా కుదిరిద్దా. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీలో చేయాలి, ఎవరైనా వస్తున్నప్పుడు చేద్దామైనా, లేకపోతే మనం ఇంట్లో మన వరకు అయినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేద్దాము అనుకున్నప్పుడు మాత్రం అంత నిదానంగా టైం స్పెండ్ చేసి ముందు రోజు ప్రిపరేషన్స్ చేసుకొని చేసినా కూడా ఒక్కొక్కసారి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇలా హడావుడిగా చేసినప్పుడు ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. మేబీ ఆకలి మంట మీదనో తెలియదు, లేదా వేడిగా తినడం వల్లనో తెలియదు, కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుండే. అందుకే మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం పెట్టుకుని అంత తీరిగ్గా కూర్చున్నా. ఇంకొకటి ఏంటంటే మా చిన్నబాబు పడుకున్నాడు, అందుకే నాకు అంత టైం దొరికింది అనమాట తినడానికి. లేదు అంటే గబగబా తినేసేస్తాను. మ్యాక్సిమం నేను కొంచెం స్లోగా తింటాను, ఇంకా పిల్లలు అలా చేస్తున్నారు అనుకో తప్ప. ఇంకా మ్యాక్సిమం అయితే నాకు చాలా అంటే చాలా